అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. మరియు సెల్లా తోబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తోబల్కయీను సహోదరి పేరు నయమ. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సెల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చునెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరుదును కనెను.